మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు, పౌరాణిక నాటక అభిమానులు, నా అభిమానులందరికీ మీ పివి దుర్గా ప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు. నూతనముగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు, కళాభిమానులు, నా అభిమానులందరికీ స్వాగతం. నిరంతరం భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను పాడబోతున్నటువంటి పద్యం చింతామణి నాటకంలో రాధ పద్యం. ఇట్టి ప్రాణేశ్వరుడు ఇంకా నాకెట్లు దక్కు అనే పద్యం. మిత్రులారా, ఈ పద్యానికి రాగం చంద్రజ్యోతి రాగం. ఇది 41వ మేళకర్త పావని రాగజన్యం. చంద్రజ్యోతి స్వరస్థానములు షడ్జమం, రి శుద్ధ రిషభం, గా అంతర్గాంధారం, మా ప్రతిమధ్యమం, పా పంచమం, ద చతుశ్రుతి దైవతం, పైషడ్యమం. ఆరోహణం అవరోహణం కూడితే పైషడ్యమం, చతుశ్రుతి దైవతం, పంచమం, ప్రతిమధ్యమం, అంతర్గాంధారం, శుద్ధ రిషభం, షడ్జమం. ఇది చంద్రజ్యోతి రాగం. మిత్రులారా, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న పౌరాణిక నాటక కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ యొక్క మంచి స్పందనని తెలియచేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియో షేర్ చేసి పంపి నా కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని కోరుకుంటూ ఇప్పుడు రాధ పద్యం. రాధ బిల్వమంగళుడి కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉండగా చింతామణి ఇంటి దగ్గర నుంచి బిల్వమంగళుడు అయిష్టంగా రావటం జరుగుతూ ఉంది. వచ్చిన బిల్వమంగళమూర్తికి రాధ భోజన సదుపాయాలు అందయోబావుగా నీ పనేమి వంట ఇంట లేదని చెప్పి చిరాగ్గా ఆయన వంట ఇంటికి వెళ్ళి తన భోజనం తానే వడ్డించుకొని తింటూ ఉండగా ఈమె బాధపడుతున్నటువంటి పద్యం ఇది వరుస. ఇట్టి ప్రాణేశుడింక నాకెట్లు దక్కు, ఇట్టి ప్రాణేశుడింక నాకెట్లు దక్కు, ఈ విపత్తు నివారింపయవరు దిక్కు, చూతుమే ఇట్టి సరణి.